త్రిశల 5వ భాగం. 4వ భాగంలో త్రిశల మృదులని ఫల్గుణ్ణి దగ్గర చేయాలని ప్రయత్నిస్తుంది. ఒక సీడీ చూసి దాన్ని కాపీ చేసి తీసి పెట్టుకుంటుంది. కథ కొనసాగుతుంది. మర్నాడు యథావిధిగా ఫల్గుణ్ దగ్గరికి వెళ్ళింది త్రిశల. అతను ఎప్పట్లా ఆహ్వానించాడు. త్రిశలకు ఆ రోజు ఫల్గుణ్ కొత్తగా కనిపించసాగాడు. అతని ఆత్మీయత, మంచితనం వెనకాల మరో వికృత రూపం దాగి ఉందా? అతని మీద ఉండవలసిన సదభిప్రాయం సన్నగిల్లుతోంది. ఫల్గుణ్ నిజంగా పయోముఖ విషకుంభమా? త్రిశల మనస్సు మారుమూల ఎక్కడో ఫల్గుణ్ మంచివాడు అని నొక్కి చెప్తోంది. సరే చూద్దాం. ఈ పజిల్ తను సాల్వ్ చేయగలిగితే తనకో మంచి గురువు మిగులుతాడు. ప్లస్ మృదుల ఫల్గుణ్ ఒక్కటవుతారు. లేదంటే ముగ్గురు 3 తీరాల్లో గడిపేస్తాం అంతే. ఏమిటలా చూస్తున్నావు కొత్తగా? ఫల్గుణ్ మాటలకి ఈ లోకంలోకి వచ్చింది. మొన్న మీరు తెలుగు భాష అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటికెళ్ళిన దగ్గర నుంచి నాలోనూ అదే ఆలోచన. మన భాష అంతరించిపోతే ఎలా అని మదన ప్రారంభమైంది. అదే మైండ్లో తిరుగుతూ ఒక చోట నిలవనివ్వడం లేదు. చివరికి పెన్ తీసుకొని రాయటం మొదలుపెట్టాను. నా బాధంతా ఓ కవితా రూపంలో అక్షరాలు ఒలికాయి అంది త్రిశల. గుడ్. కవి, రచయిత అనేవారు తమ మెదళ్లను చిలికితే వచ్చేదే రచన అనే అమృతం. మీకు మదన ప్రారంభమైంది కాబట్టి ఇక కలం ఆగదు. పూర్వం పత్రికలు ఎలా ఉండేవి? అప్పట్లో పత్రికలు పాఠకులకు సౌకర్యవంతంగా ఉండేవి కావు. చదివేవారికి ఇబ్బందికరంగా ఉండేవి. ముద్రణ పదానికి మధ్య సందు లేకుండా ఉండేది. కావలసినన్ని అక్షరాల దిమ్మలు లేక హ, వా, సా, వా, శ, ళ, జ్ఞ, ఓ అనే అక్షరాలకి భేదం ఉండేది కాదు. అందువల్ల ముద్రిత పత్రికలు బాగుండేవి కాదు. ఈ పరిస్థితి ఎలా మారింది? వావిళ్ళ వెంకటశాస్త్రి గారు రంగప్రవేశం చేశాక మారింది. అంటే ఆయనెవరు? అడిగింది త్రిశల కుతూహలంగా. ఆయన గొప్ప సాహితీవేత్త, విద్వాంసుడు. ఆయన నేతృత్వంలో త్రిలింగ అనే మాసపత్రిక ప్రారంభించి ఆ సమస్యలన్నింటినీ సవరించారు. మంచి తెల్లని కాగితంతో ముద్రణ ప్రారంభించారు. పద్యాలు ముద్రించవలసి వచ్చినప్పుడు పాదానికి పంక్తి చొప్పున 4 పంక్తులు ఉపయోగించేవారు. అవి పాఠకులు చదవడానికి సౌకర్యంగా ఉండేవి. ఆయన గొప్ప విద్వాంసులైనందువల్ల తామే గ్రంథ సంస్కరణ చేసేవారు. భాష ఎలా ఉండేది? ఆ రోజుల్లో రచనలన్నీ గ్రాంధికంలోనే ఉండేవి. 1919లో సెప్టెంబర్లో తెలుగు అనే పత్రిక వచ్చింది. దానిలో విన్నపం అనే సంపాదకీయంలో గ్రాంధికవాదులను బాగా రెచ్చగొట్టారు. గిడుగువారు గ్రాంధికవాదులైన పండితులు వ్యవహారిక భాషలనే రచన చేయాలని, భాషా స్వరూపం ఎరుగని వారు వాడే భాష సలక్షణం కాదని నిరూపించారు. దాంతో పాండిత్యం ఉంటే కానీ రచనలు చేయడానికి దిగరాదని బెదిరే యువ రచయిత్రులకు ధైర్యం వచ్చింది. ఆ పత్రిక ద్వారా వ్యావహారిక భాషోద్యమానికి ఎంతో కృషి చేశారు. అయితే ఆ పత్రిక నడిచింది సంవత్సర కాలమే. వావిళ్ళ వారి పుస్తకాలంటే పేరే. నా చిన్నతనంలో మా తాతగారింట్లో వావిళ్ళ వారి పంచాంగం అంటూ చదివేవారని గుర్తు అంది త్రిశల. అంతకు పూర్వం చేతుల్లో ఇమడిని పెద్ద సైజులోనే పుస్తకాలుండేవి. వావిళ్ళవారు చెంకి, వావిళ్ళవారు డెమ్మీ, క్రౌన్, రాయల్ సైజులను మొదటిసారిగా పాఠకులకు అందించారు. దాంతో అంగళ్లలో వావిళ్ళ గారికి గిరాకీ బాగా ఉండేది. అలాగా ముఖ్యంగా ఆంగ్లేయుల దుర్నీతిని ఎండగట్టే కొన్ని పత్రికలుండేవి. వాటి పేర్లేమిటి? కృష్ణా పత్రిక, స్వరాజ్యం మొదలైనవి. అవును, ఆ పేర్లు మా అమ్మమ్మగారు అనుకుంటుంటే విన్నాను. ఆ రోజుల్లో అన్ని రంగాల వాళ్ళకి ఒకటే ధ్యేయం, స్వాతంత్ర సముపార్జన. గొప్ప గొప్ప వారి కలంపోట్లు ఆంగ్లేయుల్ని గడగడలాడించాయి. మై గాడ్, మీకు సాహితీవేత్తల ఆటోబయోగ్రఫీలు కంఠోపాఠమన్నమాట అంది త్రిశల ఆశ్చర్యంగా. ఫల్గుణ్ నవ్వాడు. చరిత్ర తెలుసుకోవాలి మరి అన్నాడు. అవును, ఏదైనా దిగనేకూడదు. దిగితే అంతు చూడాలి. అంత పట్టుదల, సాధన రావాలంటే అందరికీ సాధ్యమా? సాధన చేస్తే సాధ్యమే. అది సరే, వార మాసపత్రికల ప్రభంజనం ఎప్పుడు మొదలైంది? 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగే నాటికి మన రాష్ట్రంలో 6 తెలుగు దినపత్రికలు, 57 వారపత్రికలు, 99 మాసపత్రికలు, 27 పక్షపత్రికలు, 2 బైవీక్లీ 1, త్రైవీక్లీ 1 ఉండేవి. 1966 నాటికి 15 దినపత్రికలు, 72 వారపత్రికలు, ఇతర పత్రికలు 215 ఉండేవి. మై గాడ్, అన్ని పత్రికల! అవును, ఆ రోజుల్లో మీడియా పత్రికలొక్కటే అందరూ చదవాలనే అభిలాషతో ఉండేవారు.
ఇప్పుడు రీడర్స్ తగ్గిపోయారు. ఎందుకు రాయాలి, ఎవరి కోసం రాయాలి అనిపిస్తుంది. పరిస్థితి మారుతుందని ఆశిద్దాం. పూర్వం పత్రికల్లో ఏమేం ప్రచురించేవారు? ఒకటో రెండో కథలు, కులాసా కబుర్లు, జ్యోతిష్యం గురించిన వ్యాసాలు, కొన్ని కీర్తనలు, రాజకీయాలు, వార్తా చిత్రాలు, పద్యాలు, ఒక సీరియల్ నవల ఉండేవి. ఆ రోజుల్లో కథలకు 5 నుంచి 15 రూపాయలు, నవలకు 50 నుంచి 100 రూపాయలు వరకు ఇచ్చేవారు. వ్యాపార ప్రకటనలు చాలా తక్కువగా ఉండేవి. వెల బేడ అంటే 2 అణాలు, సర్క్యులేషన్ 4-5 వేల కాపీలు. సీరియల్స్ రాసిన వారి పేర్లేమిటి? విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహశాస్త్రి వంటి పండితుల నవలలు ధారావాహికంగా వచ్చేవి. మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. ఉత్తమ సాహిత్యం వజ్రసమానం కదా. ఫల్గుణ్ నవ్వాడు. వజ్రం పోలిస్తే ఘనంగానే ఉంది, కానీ అది అందరికీ పంచేది కాదు. అందులో అర్థం తెలుసుకున్న త్రిషల కూడా నవ్వేసింది. వారపత్రికలకు అప్పటి వరకు విద్వాంసులు, కవుల, రచయితల ముఖచిత్రాలు, దేవుళ్ల చిత్రాలు ప్రచురించేవారు. గొడవటి గంటి సంపాదకులుగా వచ్చాక సినీ నటి భానుమతి ముఖచిత్రం ప్రచురించి ఒక కొత్త ఒరవడి దిద్దారు. అప్పటినుంచి నేటి వరకు సినీ తారల ముఖచిత్రాలే వస్తున్నాయి. అలాగా అప్పటి పత్రికలు జాతిని జాగృతం చేయటానికి పాటుపడేవి. కథల్లోని స్త్రీల చిత్రాలు ప్రచురించాల్సి వచ్చినప్పుడు ఆయా చిత్రకారులని పిలిచి ఎన్నో జాగ్రత్తలు చెప్పి ఎవరూ వేలెత్తి చూపని విధంగా బొమ్మలు గీయించేవారు. తక్కువ స్థాయి సాహిత్యం ప్రచురించడానికి ససేమిరా ఇష్టపడేవారు కాదు. అదొక అవమానంగా భావించేవారు. తమ పత్రికలోని శీర్షికలు ప్రజలను ఎంతవరకు చైతన్యపరుస్తున్నాయో గమనించేవారు. ఎవరు పడితే వారు సంపాదకులైపోయేవారు కారు. సాహిత్య పరిజ్ఞానం, సామాజిక స్పృహ, ఎవరికీ తల ఒగ్గని తత్వం, ఇవన్నీ కలిస్తేనే సంపాదకులు మంచి సాహిత్యాన్ని అందివ్వాలనే తపన, తమ ప్రతి సంచిక కాలక్షేపంగా చదివి పడేసేవిగా ఉండరాదనే ఆరాటం ఆనాటి సంపాదకులకు పుష్కలంగా ఉండేవి. ఇప్పట్లా ప్రకటనలు గుప్పించేవారు కాదు. పత్రికాధిపతులు స్వంత ఖర్చులతోనే పత్రికను ముద్రించేవారు. ఒక దానిని మించి మరొక పత్రిక ఆంగ్లేయుల దుర్నీతిని తెగనాడుతూ సంపాదకీయాలు, కథలు ప్రచురించేవి. అందువల్లే జాతికి అవసరమైన ఎన్నో మంచి పత్రికలు మూతపడ్డాయి. ఆంగ్లేయులు ఆయా పత్రికలు కాలగర్భంలో కలిసిపోయే వరకు నిద్రించేవారు కాదు. ఒక పక్క స్వాతంత్రం కోసం బాపూజీ తన శైలిలో ఆంగ్లేయులతో పోరు సలుపుతుంటే, అప్పటి ప్రతి పత్రికా సంపాదకుడు ఆనాటి ప్రజలను స్వాతంత్ర సమరానికి సైనికుల్ని, సన్నద్ధుల్ని చేసే సేనాధిపతుల్లా వాళ్లల్లో దేశభక్తిని, అకుంఠిత దీక్షతో స్వాతంత్రాన్ని సంపాదించుకునేలా చైతన్యపరిచేవారు. చేతిలో డబ్బున్నా లేకపోయినా భూములు, ఇల్లు అమ్మి పత్రికలు ప్రచురించేవారు ఆనాటి సంపాదకులు. ఒక్క క్షణం ఆగాడు ఫల్గుణ్. డబ్బు కోసం రకరకాల జిమ్మిక్కులు చేసి సర్క్యులేషన్ పెంచుకోవడం కోసం పాఠకుల్ని మభ్యపెడుతూ ఆకర్షించుకోవటం లాంటి ప్రచురణలు ఉండేవి కావు. స్వాతంత్ర సంగ్రామంలో తమ సంపాదకీయంతో ఉద్యమానికి ఊపిరిపోసేవారు. ఆంగ్లేయులు విధించిన ఎన్నో శాసనాలు తమ పత్రికల్ని కాలగర్భంలో కలిసిపోయేలా చేస్తున్నా చలించని ధీరులు. శాసనాలంటే ఎలా ఉండేవి? 1908 పత్రికా శాసనం, 1910 పత్రికా శాసనం, 1930 నాటికి ఆర్డినెన్స్లుండేవి. అంటే 1910 చట్టం అంటే ఒక పత్రికను నడపాలంటే అందుకు గాను కొంత సొమ్మును ప్రభుత్వానికి సెక్యూరిటీ పేర జమ చేయాలని, బ్రిటిష్ ప్రభుత్వానికి అభ్యంతరకరమైన వార్తలు ప్రచురించిన పత్రికాధిపతులకు జైలు శిక్ష పడడంతో పాటు అపరాధ రుసుము కూడా చెల్లించవలసి వస్తుందని ప్రభుత్వం ఆజ్ఞలు జారీ చేసింది. ఇంకా జైలు శిక్ష అనుభవించిన వారిలో బాలగంగాధర్ తిలక్, గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారులు ఉన్నారు. అయినా జన్మభూమిని ఆంగ్లేయుల చెర నుంచి విడిపించడానికి కంకణం కట్టుకున్న నాటి నిజమైన నిజాయితీ గల పత్రికాధిపతులు, సంపాదకులు వెనక్కి తగ్గలేదు. ఆంగ్లేయుల దుర్నీతిని తమ కలం బలంతో చీల్చి చెండాడం మానలేదు. పర్యవసానంగా ఎన్నెన్నో పత్రికలు మూతపడ్డాయి. ఒక్క మద్రాస్ ప్రాంతంలోనే 22 పత్రికలు కనిపించకుండా పోయాయంటే ఆంగ్లేయులు విధించిన చట్టం ఆనాటి పత్రికల్ని ఆర్థికంగా ఎంత కుంగదీసిందో అర్థమవుతుంది. కత్తి కంటే బలమైనది కలం అంటే ఇదేనేమో అంది త్రిసల. ఎస్, కరెక్ట్. 1930 ఆర్డినెన్స్లు మరింత కఠినమైనవి. బ్రిటిష్ ప్రభుత్వాన్ని సమర్థిస్తూ రాసే పత్రికలకు మాత్రమే సహకరించడం, లేకపోతే ఆయా పత్రికల్లో ప్రకటనలివ్వడం నేరమని ఆజ్ఞలు జారీ చేయడం లాంటి చర్యల వల్ల కాస్తో కూస్తో మిగిలిన పత్రికలు కూడా అంధకారంలోకి వెళ్ళిపోయాయి.
ఆ సమయంలో కొందరు సంపాదకులు సైక్లో స్టైల్ ద్వారా, చేతిరాత ద్వారా రహస్యంగా ముద్రించో జనంలోకి విప్లవ భావాలు తీసుకెళ్లేవారు. స్వాతంత్ర సముపార్జనలో పత్రికల పాత్ర ఇంత ఉందని మాలాంటి వారికి తెలీదు అంది త్రిశల. మాకు తెలీదు. మా జనరేషన్ వాళ్ళు అన్నీ తెలుసుకోవాలని చరిత్ర చదవటమే వినటమే చేసేవాళ్ళం. కానీ మీ జనరేషన్లో ఆ ఇది లేదు. అన్నీ టేక్ ఇట్ ఈజీయే. ఏం జరిగిందో అక్కర్లేదు, ఏం జరగబోతోందో ఆసక్తి లేదు. ప్రస్తుతంలో ఆనందించుకొని సంస్కృతిని మర్చిపోయి గంతులేసుకొని డ్యాన్సులు చేసుకొని పిజ్జాలు బర్గర్లు తింటూ గడిపేస్తున్నారు. నిజమే. త్రిశల సిగ్గుపడుతున్నట్లు తల వంచుకుంది. మిమ్మల్ని కించపరచాలని కాదు నా ఉద్దేశం. కనీసం మీలాంటి వారైనా కలంతో ఈ సమాజంలో కుళ్ళుని చీల్చి చెండాడాలని, పారిపోతున్న సంస్కృతిని పట్టి నిలబెట్టి పాలాభిషేకం చెయ్యాలని నా కోరిక. ఫల్గుణ్ గారు, నా సాయశక్తులా ప్రయత్నిస్తాను అంది దృఢంగా. దట్స్ రైట్. మీరు నూరిపోసే ఈ సాహిత్య అమృతాన్ని గ్రోలి జీర్ణించుకొని నా కళాన్ని పంచామృతంలో ఉంచి పరిగెత్తిస్తాను ఆవేశంగా అంది త్రిశల. ఫల్గుణ్ తలూపాడు. ప్రజలను చేరే ఏ మీడియా అయినా, అది సినిమా కావచ్చు, ఏ సాహిత్య ప్రక్రియ అయినా కావచ్చు, మంచి వైపు, ఆదర్శ భావాల వైపు, మన సంస్కృతి సాంప్రదాయాలకు మరింత వన్నెలు చేకూర్చే ఆశావహ దృక్పథం వైపు తీసుకెళ్ళాలి. పాఠకుల బలహీనతల్ని సొమ్ము చేసుకోవాలని ఆనాడు ఎవ్వరూ ప్రయత్నించేవారు కాదు. పౌరుల్ని అన్ని రకాలుగా జాగృతం చేయటానికి ఉండేది. సమాజం అంటే గౌరవం ఉండేది, దేశభక్తి ఉండేది. వారు అశ్లీల సాహిత్యపు పునాదులపై మలిన భవంతులు నిర్మించుకోలేదు. కొందరు ఆంగ్ల సాహిత్యాన్ని టన్నుల కొద్దీ తెలుగులోకి దిగుమతి చేసే సాహిత్యంలోని తెలుగుదనాన్ని సుదూర తీరాలకు తరిమేశారు. ఇప్పుడు ఆ శకం ముగిసింది. తెలుగు చదివేవారే కరువొచ్చిన రోజుల్లో ఉన్నాం. తెలుగు భాష ఇంకెంత పతనావస్థలోకి వెళ్ళనుందో. ఫల్గుణ్ కంఠంలో బాధావీచికలు. మీలాంటి పెద్ద రచయితలు పూనుకోవాలి అంది త్రిశల. తెలుగు బోధనా భాషగా పెట్టాలి. తెలుగు చదివిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలి. ముఖ్యంగా స్త్రీలు, పిల్లలకు చిన్నతనం నుంచి పద్యాలు పాటలు నేర్పటం, తెలుగులోనే మాట్లాడటం, రీడింగు అలవాటు చేయటం చెయ్యాలి. నిజమే. ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆశిద్దాం. ఇంతకీ ఆంధ్రమణి పత్రిక గురించి మీరేం చెప్పలేదు. ఆ పత్రిక ఒకప్పుడు గొప్ప సర్క్యులేషన్ ఉన్న పత్రిక అనేవారు. చెప్తాను. ఆంగ్లేయులు తెలుగు పత్రికల్ని కాలరాస్తున్న కాలంలో, అంటే 1930 ఆర్డినెన్స్ సమయంలో శ్రీ గోపాలయ్య గారు ఆంధ్రమణి వీక్లీని ప్రారంభించారు. ఇంగ్లీష్ వారి కుయుక్తులతో అప్పటికే ఎన్నో పత్రికలు మూతపడుతున్న సమయంలో ఆంధ్రమణిని స్థాపించటం సాటి భారతీయులకు గొప్ప ఆశ్చర్యం, ఆనందం కలిగించాయి. ఆర్డినెన్స్ ప్రకారం ఆంగ్లేయులకి వ్యతిరేకంగా ఏమీ రాయకూడదని, పత్రిక స్థాపించడానికి ధరావత్తు సొమ్ము వారికి కట్టాలని చెప్పారు. అప్పుడు గోపాలయ్య గారు పొలాలమ్మి పత్రిక నడిపించసాగారు. బ్రిటిష్ వారికి జడిసి పత్రికలో ఎవరూ ప్రకటనలిచ్చేవారు కాదు. ఆంగ్లేయులు ఊహించినట్లు వారికి మద్దతు పలకలేదు. ఆంధ్రమణిలో బ్రిటిష్ వారి తుపాకీ గుళ్ళకి బలైన సమరయోధుల గురించి రాసేవారు. 1930 చివర్లో ధన ప్రభావం, జమీన్ రైతు, శాంతి సంగ్రామంతో పాటు రసపుత్ర విజయం, రోషనారా, జేబున్నీసా, ముందడుగు, మీ భూమి మొదలగు నాటకాల్ని, వాటితో పాటు ఆంధ్రమణిని కూడా నిషేధించారు. అయినా గోపాలయ్య గారు అధైర్యపడలేదు. భారతదేశంలో ఏ మూల ఆంగ్లేయులు దుర్నీతికి పాల్పడినా కళాన్ని కత్తిలా ఉపయోగించి చీల్చి చెండాడాడు. పత్రిక రహస్యంగా కొందరు ఔత్సాహికుల ద్వారా అచ్చయి అంతే రహస్యంగా ప్రజల చేతుల్లోకి వెళ్ళేది. స్త్రీలు, పిల్లలే ఆంధ్రమణిని ప్రజల్లోకి పంపిణీ చేసేవారు. అంటే అప్పటి ధైర్య సాహసాలు దినదిన ప్రవర్ధమానమై ఆంధ్రుల్ని స్వాతంత్ర భావాలతో ఊగించేవి. మీరు చెప్పేది వింటుంటే ఒళ్ళు జలధరిస్తోంది అంది త్రిశల. గాంధీ గారు గోపాలయ్య గారిని పిలిపించి ప్రశంసించారు. జాతిని జాగృతం చేస్తున్న ఆంధ్రమణి దగదగలాడుతూ కలకాలం ముందుకు సాగాలి. తెల్లవారు ఇవాళ్ళుంటారు, రేపు పోతారు, అయినా జాతిని జాగృతం చేసే ఆంధ్రమణి చిరంజీవిలా ప్రకాశించాలి అన్నారట. ఫెంటాస్టిక్ అన్నది త్రిశల. 1947లో ఆంగ్లేయులు నిష్క్రమించారు. అజ్ఞాతంలో ఉన్న ఆంధ్రమణి వెలుగులోకొచ్చింది. స్వాతంత్ర సమరయోధుల గురించి స్వేచ్ఛగా ప్రకటించింది. అమ్మకాలు పుంజుకున్నాయి. అప్పటికి మిగిలి ఉన్న గొప్ప పత్రికల సరసన ఆంధ్రమణి చేరింది. ఉత్తమ సాహిత్యాన్ని అందించింది. గోపాలయ్య గారి సాహితీ సేవలకు మెచ్చి 1957వ సంవత్సరంలో సచ్చీల సంపాదక శిరోమణి బిరుదుతో గౌరవించి సన్మానించారు. ఆంధ్రమణికి ఇంత ఘనచరిత్ర ఉందన్నమాట. ఇన్ని వివరాలు, విశేషాలు
ఆనాటి పత్రిక గురించి చెప్పారంటే యు ఆర్ గ్రేట్ అంది త్రిశల. ఫల్గుణ్ నవ్వాడు. ఇందుకో ముఖ్య కారణం ఉంది అన్నాడు. ఏమిటది? ఆంధ్రమణి సంపాదకులు గోపాలయ్య గారు మా తాతగారు. అవునా, స్వంత తాతగారా? ఆహా, మా తండ్రి గారి తండ్రి. గొప్ప ట్విస్ట్ ఇచ్చారు. ఎంతైనా నవలాకారులు కదా, అంతటి సంపాదకుల మనవడు కాబట్టి ఇంత పెద్ద రచయిత కాగలిగారు. జీన్స్ వస్తాయనుకోండి. దానికి తోడు చిన్నప్పటి నుంచి మా నానమ్మ అమ్మ ఈ విశేషాలన్నీ ఉగ్గుపాలలోంచి రంగరించి కథలు కథలుగా చెప్పేవారు. అందుకే నాకు అవన్నీ కంఠోపాఠంగా వచ్చాయి. ఆ ఇంట్రెస్ట్తోనే సాహితీకారుల జీవిత చరిత్రలు, ప్రాచీన సాహిత్యం బాగా చదివేవాణ్ణి. నా భాగ్యం ఏమిటంటే మీ నుంచి నా ఈ ఎసెన్స్ అంతా నేను తాగగలుగుతున్నాను. స్వాతంత్ర అనంతరం వచ్చిన పత్రికలకి వ్యాపార దృష్టి పెరిగింది. ధనిక వర్గం యొక్క రాజకీయ అవినీతి నీడలు మన పత్రికలపై గాఢంగా ప్రసరించాయి. వికారమైన సీరియల్సు, సినిమా తారల చీకటి జీవితపు విశేషాలు, మోసపు ప్రకటనలు, పనికిమాలిన కార్టూన్లు ప్రచురించి కేవలం వ్యాపారం పెంచుకొనసాగాయి. 1950 తర్వాత పత్రికల్లో రచనలు ఎక్కువైనాయి. ముఖ్యంగా నవలలుగా డిటెక్టివ్ సాహిత్యాన్ని, కేవలం కాలక్షేపం నవలని విమర్శించేవారు. కానీ ఇవి మెదడుకి పదును పెట్టే నవలలు, ఐక్యూ పెంచే నవలలు, అసభ్య శృంగారం, అక్రమ సంబంధాలు మొదలైనవి అప్పటి నవలల్లో ఉన్నా అవి కేవలం దుష్టపాత్రలకు ఆపాదించి తద్వారా పాఠకులకు వాటి పట్ల అసహన భావం కలిగించేవారు. 1960 నుంచి వచ్చిన నవలల దృక్పథం మారింది. రచయిత్రుల శకం ఆరంభమైంది. స్త్రీ రచనలు విరివిగా అమ్ముడుపోయేవి. వారు నైతిక విలువలకు ప్రాధాన్యతనిస్తూ రాసేవారు. పాఠకులు వాటిని విపరీతంగా ఆదరించారు. అది ఎంత దూరం వెళ్ళిందంటే అసలు మగ పేరు పత్రికల్లో కనిపించేది కాదు. రచయితలు కూడా భార్య పేరుతోనే పంపుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది, లేదా స్త్రీ పేరుని కలం పేరుగా పెట్టుకున్నారు. అటువంటి పరిణామంతో సాగింది. అలా ఎంతకాలం ఆ ప్రభంజనం ఉన్నది? 10-15 సంవత్సరాలు ఏకధాటిగా సాగింది. తర్వాత ఎలా మారింది? మార్పు కాలం తెస్తుంది. క్రమేపీ రచనల్లో వైరుధ్యం. మంచి రచనలు ఎవరు చేసినా ఆడ మగ తేడా చూడకుండా ప్రచురింపబడేవి. అప్పుడే మంచి గుర్తింపులోకి రాగలిగారు. థ్యాంక్ గాడ్. ఈ రోజుకి సమావేశం ముగిద్దాం. నాకు బయట కొంచెం పనుంది. లేచాడు ఫల్గుణ్. త్రిశల కూడా తలుపు తీసుకుని బయటకొచ్చింది. ఆ రోజు త్రిశల ఫల్గుణ్ ఇంటికి వచ్చింది. క్రితం రోజు మిగిలిన వర్క్ మొదలుపెట్టింది. అరగంట తర్వాత ఫల్గుణ్ అక్కడికి వచ్చాడు. త్రిశల, మీ పని కానివ్వండి, నేను బయటకు వెళ్ళొస్తాను, 1 గంట పడుతుంది. ఓకే సార్. ఫల్గుణ్ వెళ్ళిపోయాడు. త్రిశల రాయసాగింది. 10 నిమిషాలు గడిచాయి. డ్రాయింగ్ రూమ్లో ఫోన్ రింగుమంటోంది. త్రిశల లేచి వెళ్ళింది. అది సెల్ రింగ్. దగ్గరికి వెళ్ళి చూసింది. ఫల్గుణ్ సెల్ మర్చిపోయి వెళ్ళాడన్నమాట. చటుక్కున సెల్ తీసుకుని బటన్ నొక్కింది. హలో, నేను పత్రికాఫీస్ నుంచి మాట్లాడుతున్న ఫల్గుణ్ గారు కావాలి. అవతలి గొంతు. ఫల్గుణ్ గారు సెల్ మర్చిపోయి బయటకు వెళ్ళిపోయారు. నేను వారి అసిస్టెంట్ని. ఏమైనా చెప్పమంటారా? ఎంతసేపట్లో వస్తారు? 1 గంట పడుతుంది. ఓకే, గంట తర్వాత చేస్తానులేండి. త్రిశల ఆఫ్ చేసింది. 1 నిమిషం తర్వాత త్రిశల ఒక నిర్ణయానికి వచ్చి తీసుకుంది. హాయ్ మృదుల, ఎలా ఉన్నావు? SMS ఇచ్చింది త్రిశల. ఎవరు నువ్వు? సమాధానం వచ్చింది. నీ గుండె నడుగు. అర్థమైంది. నువ్వు ఇంకా నా గుండెలో ఉన్నావనుకుంటున్నావా? లేననుకుంటే అది నీ భ్రమే. కాదు, పచ్చి నిజం. ఓకే, నన్నెందుకు నీ గుండెల నుంచి తరిమేశావో చెప్పు. చెప్తే ఏం చేస్తావు? అసలు విషయం నాకు తెలియాలి. నా వల్ల జరిగిన పొరపాటుంటే సరిదిద్దుకుంటాను. అది ఇన్ని రోజులకు గుర్తొచ్చిందా? నీకదీ లేదుగా. ప్రతి క్షణం నువ్వు కొట్టిన దెబ్బ తాలూకు గాయంలోని రక్తం బొట్టు బొట్టుగా కారుతూనే ఉంది. అంత తప్పు చేశానా? ఎస్. జీవితాలతో ఆడుకుంటున్నావు. లేదు, నీ మనసుకు తెలుసు నేనెలాంటి వాణ్ణో. నా కళ్ళు నన్ను మోసం చెయ్యవు. ఒక్కోసారి చేస్తాయి. స్టాప్ నాన్ సెన్స్. సరే, నువ్వు చూసిందేంటో చెప్పు. అది అలా చెప్పటానికి వచ్చేది కాదు. అర్థమయ్యేలా చెప్పు. ఆ అవసరం నాకు లేదు. ఆ తర్వాత మృదుల SMSలు రిసీవ్ చేసుకోలేదు. త్రిశల సెల్లో SMSలన్నీ చెరిపేసింది. సాయంత్రం 4ంటికి వచ్చాడు ఫల్గుణ్. త్రిశల, ఏమిటి విశేషాలు? మీ సెల్ మర్చిపోయి వెళ్ళారు. పత్రికాఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఐసి, భోజనం చేసావా? చేశాను. రైట్, నేను బయట తిన్నానులే. సారీ, ఈరోజు పోస్ట్ వాచ్మెన్ తెచ్చి కవర్లు ఇచ్చి వెళ్ళాడు. ఫల్గుణ్ ఒక్కొక్కటి విప్పి చూసి పక్కన పెట్టేస్తున్నాడు. చివర్లో ఒక కవరు విప్పి అందులోంచి ఒక సీడీ బయటకు తీశాడు. ఫల్గుణ్ ప్రశ్నార్థకంగా చూశాడు. అదేంటి, సీడీ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటూ త్రిశల వంక చూశాడు.
ఆ సీడీ ఏంటి సార్ అంటూ కవర్ తీసుకుని చూసింది. అది ఒక క్లాత్ కవర్ పైన ఫల్గున్ పేరు రాసి ఉంది. అడ్రస్ లేదు. ఒక మనిషి తెచ్చి నా గేట్కున్న పోస్ట్ బాక్స్లో పడేసిపోయాడన్నమాట అనుకుంటూ ఫల్గున్ లేచి కంప్యూటర్లో సీడీ పెట్టి బటన్ ప్రెస్ చేశాడు. పిక్చర్ స్టార్ట్ అయింది. ఫల్గున్ ఆసక్తిగా చూడసాగాడు. క్రమేపీ అతని వదనంలో అనేక రంగులు మారాయి. చివరగా అతని ముఖం జేవురించింది. త్రిషల లోపల కంగారు పడింది. ఇది అతని మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందోనని. వాట్ ఈస్ దిస్ అనుకున్నాడు పైకే. త్రిషల మౌనంగా చూడసాగింది. సీడీని ఫల్గున్ పోస్ట్ బాక్స్లో పడేసిందని ఫల్గున్ ఎలా ఊహిస్తున్నాడో కదా అనుకుంటూ అతన్నే చూస్తోంది. చాలాసేపు ఏదో ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాడు ఫల్గున్. ఒక ప్రశ్న అడుగుతాను సార్. ఆమె మీ వైఫా, లవరా? రెండూ కాదు, ఒక ఫ్రెండ్. త్రిషల ఆశ్చర్యంగా చూసింది. అవును, ఆమె నా స్నేహితురాలు. చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాం. ఆమె పేరు కల్పన. ఆడ మగ ఫ్రెండ్స్ ఉంటారనుకోండి, కానీ ఆ సీన్ ఏమిటి? ఫల్గున్ సూటిగా చూశాడు త్రిషలని. సారీ అంది నెమ్మదిగా. నువ్వు అలా అడగడంలో తప్పులేదు. కల్పన నేను ఒకే వీధిలో ఉండేవాళ్ళం. స్కూల్ నుంచి కాలేజీ వరకు ఒకే క్లాసు. కలిసి వెళ్ళి వచ్చేవాళ్ళం. కష్టసుఖాలు మంచి చెడులు అన్నీ మాట్లాడుకునేవాళ్ళం. ఆమె పెళ్ళికి అన్నీ నేనే అయ్యి చేసిన వాణ్ణి. కల్పన పెళ్ళైన ఏడాదికి అమెరికా వెళ్ళిపోయింది. ఆమె భర్త ఇంజనీర్, చాలా మంచివాడు. కల్పనకి ఏ లోటు లేదు. 2 పిల్లలు. ఆమె జీవితం వడ్డించిన విస్తరలా సాగిపోతోంది. హఠాత్తుగా ఒకరోజు కల్పన మా ఇంటికి వచ్చింది. ఆ రోజు ఇదిగో ఇక్కడే సోఫాలో కూర్చుని ఉన్నాను. కల్పనని సాదరంగా ఆహ్వానించాను. చాలా ఏళ్ల తర్వాత కలిశాం. నా పక్కన కూర్చుంది. ఆమె వదనంలో విచారం తాండవిస్తోంది. కల్పన, ఏమిటలా ఉన్నావు అన్నాను. ఫల్గున్, నా పిల్లలిద్దరూ చనిపోయారు యాక్సిడెంట్లో అంటూ భోరుమంది. నాకు కూడా ఏడ్పు వచ్చింది. నా ప్రియనేస్తానికి వచ్చిన కష్టానికి నా మనసు తల్లడిల్లిపోయింది. ఆమె ఏడుస్తూ నా భుజాన తలపెట్టుకుంది. మనసులో ఉన్న దుఃఖం బయటకు పొంగి పొర్లింది. అలా ఎంతసేపున్నామో తెలీదు. ఆమె సేద తీరింది. నాకు చేతనైన స్వాంతనిచ్చాను. ఆమె మర్నాడే అమెరికా వెళ్ళిపోయింది. ఇంతలోకే ఈ సీన్ ఇలా సీడీలోకి ఎక్కడా? ఏమిటి అసలు? ఎవరు తీశారు ఇది? ఇవాళ నా బాక్స్లో ఎవరు పడేశారు? అంతా విచిత్రంగా ఉంది. కథంతా విన్న త్రిషలకి మతిపోయింది. వారిద్దరి పవిత్ర స్నేహం మంచి ప్రేమికుల్ని విడదీసిందన్నమాట. ఇప్పుడు నాకు అనిపిస్తోంది మీ మృదుల ఈ సీడీని చూసి అపార్థం చేసుకుని ఉండొచ్చుగా అంది త్రిషల. ఫల్గున్ ఉలిక్కిపడ్డాడు. చాలాసేపు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు. త్రిషల, నువ్వంటే గుర్తుకొస్తోంది. కల్పన వచ్చి వెళ్ళాక కొద్ది రోజులకే మా మధ్య అగాధం ఏర్పడింది. అలాంటి సందేహం ఉంటే నిలదీసి అడగాలి. మనసులో పెట్టుకొని ఆమె బాధపడి మమ్మల్ని బాధపెట్టి జీవితాన్ని అయోమయం చేసుకున్నట్లు అయింది. నీలాగా ఆమె ఆలోచించలేకపోయిందన్నాడు బాధగా ఫల్గున్. కాదులేండి, ఒడ్డున కూర్చుని చెప్పే కబుర్లకి నీళ్లల్లో ఉన్న వాళ్ళకి తేడా ఉంటుంది కదా. అఫ్కోర్స్. ఇప్పుడు ఆమెను కలుసుకోవడానికి ప్రయత్నిస్తేనో? నా ప్రయత్న లోపం లేదు. ఆమె అర్థం చేసుకోకపోతే నేనేం చెయ్యను? ఓకే, మిమ్మల్ని బాధ పెట్టాను, క్షమించండి. ఇందులో నువ్వు పెట్టిన బాధేముంది? నీతో చెప్పుకున్నందుకు నా మనసుకి కొంత రిలీఫ్ దొరికింది. సార్, ఇటువంటిదేదో మృదుల గారు చూసే ఉంటే ఆమెకు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది కదా. ఉంది, కానీ ఎలా? ఆలోచించండి. ఇంకా నేను బయలుదేరుతాను. ఓకే. త్రిషల బ్యాగ్ తీసుకుని బయటకు నడిచింది. మర్నాడు త్రిషల మృదుల ఇంటికి వెళ్ళింది. రారా, ఏంటి అప్పుడే ఆ 2 బుక్స్ చదివేశావా అంది మృదుల. చదివాను. ఎలా ఉన్నాయి? అందులో నీకు బాగా నచ్చిందేమిటి? నువ్వు లేక నేను లేను నవల నచ్చింది. ప్రేమ ప్రధానమైంది ఆ థీమ్. ఎస్, ప్రేమలో అపార్థాలు వచ్చి విడిపోయి మళ్ళీ కలుస్తారు కదా. చాలా బాగా రాసింది ఆ రచయిత్రి. అవును, బాగుందా నవల అంది మృదుల. నవలలో కాబట్టి కలిశారు. నిజ జీవితంలో అంత త్వరగా కలుస్తారా? కలవాలని ఇద్దరికీ ఉండాలి. ఆ దిశలో ప్రయత్నించాలి. అహంకరించుకుంటే ఎప్పటికీ కలవలేరు. అదే మీ ఫ్రెండ్కి చెప్పాల్సింది మీరు అంది త్రిషల. అక్కడ పరిస్థితి వేరు. కళ్ళతో చూసిన పచ్చి నిజాన్ని ఎవరు కాదనగలరు? త్రిషల మౌనంగా ఉండిపోయింది. కాలింగ్ బెల్ బజ్మంది. మరుక్షణం స్ప్రింగ్ డోర్ తీసుకుని 2 వ్యక్తులు వచ్చారు. వాళ్ళు దంపతుల్లా ఉన్నారు. నడివయసు వాళ్ళు. మీకు పేషెంట్స్ వచ్చారులా ఉంది. నేను లైబ్రరీకి వెళ్తాను అంది లేచి త్రిషల. పేషెంట్స్ కాదు, ఫ్రెండ్స్లే. మా పనిపిల్లకు చెప్పు 4 జ్యూసులు కలపమని. త్రిషల లేచింది. వెళ్తూ మృదుల చూడకుండా టేబుల్ మీద పెట్టి ఉన్న ఆమె సెల్ ఫోన్ పట్టుకెళ్ళింది. లోపల పనిపిల్లతో జ్యూసులు కలపమని చెప్పి త్రిషల సరాసరి లైబ్రరీ గదిలోకి వెళ్ళింది. ఫల్గున్ సెల్కి ఎస్ఎంఎస్లు స్టార్ట్ చేసింది. హాయ్, ఎలా ఉన్నావు? ఎవరు నువ్వు? వెంటనే ఆన్సర్ చేశాడు ఫల్గున్.
అది నీ గుండెనడుగు. నా గుండెని ముక్కలు చేసి వెళ్ళావుగా, ఆ ముక్కలు పలకలేవు. ఇక పలికిస్తాను. ఏమిటి ఇంత దయ కలిగింది? దయను అర్థిస్తున్నాను. ఇది కళ నిజమా? నిజమే. కలలాంటి నిజం. అంటే తీయని కళ నిజమైతే ఎలా ఉంటుంది? ముద్దు. నిజంగా నువ్వేనా? నమ్మలేకపోతున్నా. ఫల్గుణ్ మృదులని ముద్దు అని పిలిచేవాడన్నమాట. ఏయ్, నీ ముద్దురే ఫల్గుణ్. ఏంటి నన్ను పూర్తి పేరుతో పిలుస్తున్నావు? అసలు నువ్వేనా? గతుక్కుమంది త్రిషల. ఎందుకు అనుమానం? నా సెల్ నెంబర్ నీకు తెలుసుగా. ఎందుకు ఎస్ఎంఎస్లు? కాల్ చేయొచ్చుగా. ఆ టైం వచ్చినప్పుడు చేస్తా. ఒక్కసారి ఎప్పుడు నువ్వు పిలిచే పేరుతో పిలు. నువ్వు నన్ను పరీక్ష చేస్తున్నావా? నా గుణగణాలు నీకు తెలియవా? రైట్, ఒప్పుకున్నాను, నువ్వేలే. త్రిషలకు అర్థం కాలేదు. ఎలా తెలుసుకున్నావు? అడిగింది త్రిషల. నన్ను గుణ అని దానినే ఇండైరెక్ట్గా చెప్పావుగా. థ్యాంక్ గాడ్ అనుకుంది త్రిషల. గుణ, ఎస్ ముద్దు. మనం కలుద్దాం. నీతో ఎన్నో చెప్పాలి. నేను చెప్పాలి. నీ క్షమని అర్థించాలి. నువ్వు కురిపించే ప్రేమ దయలో తడిసి పునీతమవ్వాలి. సరే, ఇక ఉంటాను. పేషెంట్స్ వచ్చారు. మళ్ళీ ఎప్పుడు మాట్లాడతావు? ఈసారి నేను చేస్తాను. నువ్వు అస్సలు చేయకముద్దు. నేను చేసే వరకు కాస్త ఆగు. ఎందుకని? తర్వాత చెప్తా. బాయ్. త్రిషల గబగబా ఎస్ఎంఎస్లన్నీ చెరిపేసింది. ఫోన్ తెచ్చి డ్రాయింగ్ రూమ్లో టీపాయ్ మీద ఉంచింది. మరుక్షణం ఫోన్ రింగ్ అయింది. త్రిషల కంగారుగా తీసి చూసింది. అది ఫల్గుణ్ నెంబర్ నుంచి కాదు. త్రిషల ఊపిరి పీల్చుకుంది. సెల్ రింగ్ అవుతూనే ఉంది. దాన్ని తీసుకుని మృదుల రూమ్లోకి వచ్చింది. మేడం ఫోన్ అంటూ ఇచ్చింది. మృదుల తీసుకుని మాట్లాడింది. ఫ్రెండ్స్ ఇద్దరు ఇంకా అక్కడే ఉన్నారు. త్రిషల ఓసారి వాళ్ళ వంక చూసింది. వాళ్ళిప్పట్లో కదిలేలా లేరు అనుకుంది. పనిపిల్లందరికీ జ్యూసులు తెచ్చిచ్చింది. త్రిషల జ్యూస్ తాగి సెలవు తీసుకుని బయటకు వచ్చింది. ఆ రోజు ఫల్గుణ్ ఇంటికి వచ్చేసరికి ఫల్గుణ్ కూని రాగాలు తీస్తూ కనిపించాడు. అతనిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. అదంతా తన ఎస్ఎంఎస్ల మహిమేనా అనుకుంది. ఏమిటి ఈరోజు స్పెషల్గా కనిపిస్తున్నావు? అడిగాడు ఫల్గుణ్. నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఒక రిక్వెస్ట్. ఏమిటది? సాయంత్రం 5 గంటలకు డాల్ఫిన్స్లో చిన్న పార్టీ. మీరు తప్పక రావాలి. ఓఎస్. పార్టీ అంటే పెద్దదేం కాదు, సింపుల్. ఇద్దరినే పిలిచాను, మీరు ఇంకొకరు. అలాగా. ఆ ఇంకొకరెవరు? సస్పెన్స్. మీకు బాగా కావాల్సిన వ్యక్తి అన్నమాట. చాలా కావాల్సిన వ్యక్తి. ఓహో, అర్థమైంది. నీ లవరా? అక్కడ ఉండేది మన ముగ్గురం, అందులో 2 లవర్స్. ఫల్గుణ్ నవ్వాడు. ఈరోజు వర్కేం చేయను, మిమ్మల్ని పిలవటానికే వచ్చాను. ఓకే బాయ్ అంటూ త్రిషల బయటకు నడిచింది. అక్కడి నుంచి సరాసరి మృదుల ఇంటికి వెళ్ళింది. ఏమిటి ఈ టైంలో వచ్చావు? అడిగింది మృదుల. ఈరోజు నా బర్త్డే, మీ ఆశీస్సులు తీసుకుందామని వచ్చా. ఇలాంటి పుట్టినరోజులు 100 జరుపుకోవాలి అంది. థ్యాంక్ యూ మేడం. ఒక రిక్వెస్ట్. సాయంత్రం 5 గంటలకి డాల్ఫిన్స్లో చిన్న పార్టీ. మీరు తప్పక రావాలి. మృదుల ఒక్క నిమిషం ఆలోచించింది. ఈరోజు ఆదివారం, మీకు క్లినిక్ ఉండదుగా. ఏమిటా ఆలోచన? ఓకే. సాయంత్రం నాకు 2 గెస్ట్లు. ఎవరా రెండో వాళ్ళు? సస్పెన్స్. నీ బాయ్ ఫ్రెండా? అక్కడ ఉండేది ముగ్గురం, అందులో 2 లవర్స్. మృదుల నవ్వింది. త్రిషల వచ్చేసింది. సాయంత్రం 4:30కే త్రిషల హోటల్కి చేరుకుంది. ఒక మూలగా టేబుల్ బుక్ చేసింది. తిరిగి వచ్చి బిజినెస్ లాంజ్లో కూర్చుంది. హోటల్కి వచ్చిపోయే వారంతా ఎవరి లోకంలో వారున్నారు. త్రిషల ఆలోచించసాగింది. తను చాలాసార్లు చాలా పెద్ద సాహసం చేస్తుందేమో. వాళ్ళిద్దరూ వయస్సులో తనకంటే పెద్దవాళ్ళు. ఒకవేళ ఇప్పుడు ఇద్దరు కోపతాపాలు ప్రదర్శించుకోరు కదా. ఫల్గుణ్ పర్వాలేదు, మృదుల మండిపడుతుందేమో. అక్కడితో ఫల్గుణ్ హర్ట్ అవుతాడేమో, లేదా అతను ఆగ్రహిస్తాడా? త్రిషలకు లోలోన ఏదో చిన్న భయం లాంటిది బయలుదేరింది. టంచనగా 5 అయ్యేసరికి మృదుల వచ్చేసింది. త్రిషల రిసీవ్ చేసుకుని ఆమెను లోపలికి తీసుకెళ్ళింది. రిజర్వ్డ్ అన్న బోర్డు పెట్టిన దగ్గర ఆగి సీట్ చూపించింది. మృదుల కూర్చుంది. మెనూ చూసి ఆర్డర్ ఇవ్వండి మేడం, ముగ్గురి కోసం. మృదుల ఒక్కోటి చెప్పి చివరగా ఐస్ క్రీమ్ చెప్పింది. త్రిషల యువతలకు వచ్చి ఫల్గుణ్కి ఫోన్ చేసింది. సార్ మీకోసం వెయిటింగ్ అంది. వచ్చేస్తున్నా, ఆన్ ద వే. సరే, ఇంకో గెస్ట్ వచ్చేశారు, మేమిద్దరం లాస్ట్ టేబుల్లో కూర్చొని ఉంటాం. ఓకే, నా కోసం గుమ్మంలో ఉండొద్దు, ఆ గెస్ట్తో మాట్లాడుతూ ఉండు. ఎస్, టేబుల్ దగ్గర వెయిట్ చేస్తాను. త్రిషల ఫోన్ పెట్టేసింది. తిరిగి వచ్చి మృదుల ఎదురుగా కూర్చుంది. మృదుల వీపు ఎంట్రన్స్ వైపు ఉంది. త్రిషల గుమ్మంలోకి చూస్తూ కూర్చుంది. మరుక్షణంలో గుమ్మంలో ఫల్గుణ్.
త్రిషల లేచి నిలబడింది. ఆమెను చూసి అటువైపు వచ్చాడు ఫల్గున్. టేబుల్ దగ్గర చైర్లో కూర్చుంటూ మృదులని చూశాడు. అప్పుడే మృదుల కూడా అతన్ని చూసింది. నిటారుగా అయింది. ఆమె ముఖంలో ఎన్నో రంగులు. ఫల్గున్ ఆశ్చర్యంగా త్రిషల ముఖంలోకి చూశాడు. క్షణంలో మృదుల వంక చూసి విష్ చేశాడు. అది రిసీవ్ చేసుకునే మూడ్లో లేదు మృదుల. మృదుల తల తిప్పి సూటిగా త్రిషల ముఖంలోకి చూసింది. త్రిషల నోరు విప్పింది. ఈ పార్టీకి మీ ఇద్దరినే పిలిచాను. మీలో ఎవ్వరికీ తెలియదు నేను ఇలా చేస్తున్నానని. అందుకు ముందుగా నన్ను మీరిద్దరూ క్షమించండి. నా పుట్టినరోజని మీరిద్దరూ కోపతాపాలకు తావివ్వొద్దు. ఇద్దరూ మాట్లాడలేదు. మీ ఇద్దరి మనసుల్లో భావాలు నాకు చెప్పారు. నాకు అర్థమైంది. చిన్న అపోహకి జీవితాలు బలి చేసుకుంటున్నారని. ముందుగా మృదుల గారికి చెప్తాను. ఆ రోజు మీరు ఫల్గున్ గారింట్లో షూట్ చేసిన ఆ సీన్ వల్ల మీ మనసు బాధపడింది. ఆ సీన్ కర్తం ఫల్గున్ గారి నుంచి సేకరించాను. ఆయన చెప్పింది 100% కరెక్టేనని తెలుసుకున్నాకే ఈ సాహసం చేశాను. మృదుల ఏదో అనబోయింది. ఆగండి, ఎవరు ఏమీ మాట్లాడొద్దు. నేను చెప్పడం పూర్తయ్యాక మాట్లాడండి. ఒక్క నిమిషం ఊపిరి తీసుకుని వదిలింది. ఫల్గున్ గారికి చిన్నప్పటి నుండి ఓ మంచి ఫ్రెండ్ ఉంది. ఆమె పేరు కల్పన. కల్పన అనే ఫ్రెండ్ ఉందని, అమెరికాలో ఉంటుందని మీకు కూడా చెప్పారటగా. అయితే ఆమెను ఎప్పుడూ చూడలేదు మీరు, కరెక్టేనా అడిగింది. మృదుల తల ఊపింది అవునన్నట్లు. త్రిషల మళ్ళీ మాట్లాడసాగింది. కల్పన ఫోటోలు చూశారు మీరు. అవి ఇండియాలో ఉన్నప్పుడు దిగినవి, ట్రెడిషనల్గా ఉన్నవి. ఫారిన్ వెళ్ళాక ఆమె వేషభాషల్లో మార్పులు. పైగా మీరు చూసింది ఆమె వీపు భాగాన్నే, కానీ ముఖం కనిపించడం లేదు సీడీలో. అందుకని మీరు కల్పనని గుర్తించలేకపోయారు. అయితే మాత్రం అదేం సీను? కల్పన తనకు మంచి ఫ్రెండ్ అని చెప్పినప్పుడు నేను మనస్ఫూర్తిగా వారి స్నేహాన్ని అభినందించాను. కానీ ఆగండి, కల్పన ఇండియా వచ్చింది. ఫల్గున్ ఇంటికి వచ్చింది. చిన్ననాటి స్నేహితుడిని చూడగానే దుఃఖం కట్టలు తెంచుకుంది. ఎందుకో తెలుసా? ఆమె తన పిల్లలిద్దరినీ యాక్సిడెంట్లో పోగొట్టుకుంది. తల అతని భుజం మీద పెట్టుకుని ఏడ్చి బరువు దించుకుంది. అదే లెవెల్లో ఫల్గున్ కూడా ఆమెను ఓదార్చాడు. ఇదంతా ఫల్గున్ నాకు చెప్పాడు. ఇది నిజమో కాదోనని నేను కల్పన వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడి తెలుసుకున్నాను. కల్పనకి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మిమ్మల్ని కలిపే ప్రయత్నం చేశాను. కల్పన చాలా బాధపడింది. ఇదంతా జరిగిందని తెలిసి తనే వెంటనే ఇండియాకు వచ్చి మీతో మాట్లాడతానంది. నేను ఆగమని, అవసరమైతే చెప్తానని ఆమెకు చెప్పాను. త్రిషల గబగబా చెప్పి ఆగింది. ఇద్దరూ కొయ్యబారినట్లు ఉండిపోయారు. మీ దగ్గర సీడీ చూశాక ఆ సీడీని పట్టుకెళ్ళి వేరే దాంట్లో ఎక్కించి తెచ్చి మళ్ళీ డీవీడీలో పెట్టాను ఆ రోజు. మృదుల తెల్లబోయి చూసింది. బుక్స్ మర్చిపోయానని అబద్ధం ఆడాను మీతో. మృదుల తల ఊపింది. ఆ సీడీని పట్టుకెళ్ళి ఫల్గున్ గారి పోస్ట్ బాక్స్లో వేశాను. అది తీసి చూసి ఫల్గున్ ఆశ్చర్యపోయారు. ఫల్గున్ త్రిషల వంక ఆశ్చర్యంగా చూశాడు. ఎస్, ఆ సీడీని మీ బాక్స్లో వేసింది నేనే. మృదుల తల వంచుకుంది. నేను ఇంకో పని చేశాను, మీరిద్దరూ క్షమించాలి. ఫల్గున్ గారి ఫోన్ నుంచి మీకు, మీ ఫోన్ నుంచి ఫల్గున్ గారికి ఎస్ఎంఎస్లు పంపించాను. ఇద్దరూ త్రిషల వంక చూశారు. వారి చూపుల్లో ప్రశంసల జల్లు. అందులో తడిసిపోతూ త్రిషల లేచి నిలబడింది. ఈరోజు నా బర్త్డే కాదు, అందుకే నేను వెళ్ళిపోతున్నా. మీరిద్దరూ ఎన్నో మాట్లాడుకుంటూ ఇవన్నీ తినేసి బాగా ఎంజాయ్ చేయండి. బాయ్. సమాప్తం. త్రిషల నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.